ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా ఉచితమైన కృప గత వారం అంతట్లో మనల్ని కాపాడి క్షేమం ఇచ్చినందుకు దేవునికి వందనాలు మనందరి పక్షంగా నేను చెల్లిస్తున్నాను. అలాగే వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని, మీరు పరిచయం చేస్తున్న మిత్రులందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా క్రొత్త వారు ఉంటే మీరు పరిచయం చేయండి. వారు, మనం, మీరు, మేము అందరం దేవునిలో ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా ఉంటుందని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తూ, ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం, 6వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. యేసు, సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి క్రీస్తును వెదకుట ఎందుకు, క్రీస్తును వెదకుట ఎందుకు అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుని మనం ముందుకు వెళదాం. ఎందుకంటే 5,000 మంది పురుషులకు ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంపడం అనేది జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత ఈ ప్రజలు యేసు ప్రభువుని రాజుగా చేయడానికి వారు ప్రయత్నం చేయటం, ఆ రాత్రి శిష్యుల్ని ఆయన పంపి ఆయన కొండ మీదకి ప్రార్థన చేయడం, తుఫాన్ రావటం, నేనే భయపడకండి అని చెప్పడం, ఇవన్నీ మనం వరుసగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు దగ్గరకు వచ్చేటప్పటికి ప్రజలు ఆయనను రాజుగా చేయాలనుకున్నారు. అది యేసయ్యకి ఇష్టం లేని పని. ఆయన రాజే. దేనికి రాజు, ఎవరికి రాజు, వీరు కోరుకునే ఎలాంటి రాజు, ఆయన ఎలాంటి రాజుగా ఉండాలనుకుంటున్నారు, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కనుక ఈ మనం 26 చదువుకున్నాం కదండి. 22వ వచనం 6వ అధ్యాయం యోహాను సువార్త 22వ అధ్యాయం చదివితే, యేసు ప్రభువారు శిష్యులతో వెళ్ళలేదు. ఆయన కొండకి వెళ్ళారు. ఆ రాత్రి జరిగిన సంఘటన వీళ్ళకి తెలియదు. ఒడ్డుకు వచ్చారు, ఆ గలిలయ సముద్ర తీరానికి వచ్చారు. అక్కడ యేసయ్య కనపడలేదు, శిష్యులు కనపడలేదు. ఎవరో చిన్న ఉప్పందించారు, శిష్యులు బయలుదేరి అవతల ఒడ్డుకు వెళ్ళారని. ఇక వీళ్ళు కూడా గబగబా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దోణులు తీసుకుని, ఆ దోణుల్లో పట్టగలిగిన వారందరూ గబగబా కూర్చుని అవతలకే ప్రయాణమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎక్కడ కపెర్నహూముకు అవతల ఒడ్లో ఉన్నటువంటి కపెర్నహూములోకి వారు దిగారు. ఆ ముందు రోజు రాత్రి జరిగిన తుఫాన్లో యేసయ్య నీళ్ళ మీద నడవటం, శిష్యుల్ని ధైర్యపరచడం, ఇదంతా వాళ్ళకి తెలియదు. కనుక ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను రాజుగా చేసేద్దాం అనుకుంటున్నాం. అది వాళ్ళ యొక్క అభిమతం, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఉద్దేశాలు, తలపులు. కారణం ఏంటంటే, ఆయన కూడా ఉంటే ఎప్పటికప్పుడు భోజనానికి ఇబ్బంది లేదు. అసలు మనిషి ప్రయత్నం అంతా దానికోసమే కదా. ఎవరు ఏ ప్రయత్నం చేసినా కడుపు నింపుకోవాలి, ఆకలి తీరాలి. ఏ కష్టం అక్కర్లేదు, శ్రమ అక్కర్లేదు, ఉద్యోగాలు, వ్యవసాయం, వ్యాపారం, వృత్తి ఏమి చేయక్కర్లేదు. ఆయన కూడా వెళితే కడుపు నిండిపోద్ది. ఇంక ఈ మాత్రం దానికి ఎందుకో శ్రమ పట్టడం. ఒకవేళ వ్యవసాయం చేస్తే 6 నెలలు కనిపెడితే కానీ పంట చేతికి రాదు. వ్యాపారం, అది లాభం రావచ్చు, లాభం రాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన కూడా వెళ్ళిపోతే మనకి భోజనానికి లోట్లేదు కదా. కుటుంబాలు కూడా ఆయన అలాగే వెంబడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భోజనానికి ఇబ్బంది ఉండదు అనేది వారి యొక్క ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వాడితో అన్న మాట ఏంటంటే, మీరు సూచనలు చూచుట వలన కాదు, అంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ప్రవక్తల ద్వారా ఆయన ముందుగానే చెప్పించారు. 600-700 సంవత్సరాల క్రితమే ఆ ప్రవచనాల యొక్క సారాంశం తెలుసు, ప్రవచనాలు తెలుసు వీళ్ళకి. ఎందుకంటే సునగోగుల్లో, యెరూషలేము దేవాలయంలో బోధించడం, సునగోగుల్లో బోధించడం, ఇవన్నీ వారికి తెలుసు. కానీ వాటి మీద మనసు లేదు. ఈయన రాజుగా చేస్తే మన ఆకలి తీరిపోద్ది, ఇంక మనం కష్టపడక్కర్లేదు, ఇదే ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవుని యొక్క రహస్య జీవితం అంతా యేసయ్యకి తెలుసు. నా మాట వింటున్నారా?
క్రైస్తవుని యొక్క రహస్య జీవితం అంతా యేసయ్యకి తెలుసు. నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలను అని చెప్పుకునే వారి యొక్క రహస్య ఉద్దేశాలు చదవగలిగేవాడు యేసయ్య. మన జీవితం తెలుసు, మన ఉద్దేశాలు తెలుసు, మన తలంపులు తెలుసు, జీవితం అంతా తెలుసు ఆయనకి. మనం తెలియదని మనం అనుకుంటాం. అని అనుకుని ఏవేవో తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాం. అలా అనుకుని ఏవేవో వనలు చినులు చేస్తూ ఉంటాం. అది కుదరదు అని ఈ సమయంలో ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు రాజుగా చేయాలనుకున్నారు? నిజంగా ఆయన నిజంగా రాజుగా చేయాలని ఏ రాజుగా చేయాలనుకుంటున్నారు? ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభుని వెంబడించాడు 11 మందితో పాటు 12వ వాడిగా. 11 మంది యొక్క ఉద్దేశం వేరు, ఈయన యొక్క ఉద్దేశం వేరు. ఈయన ఏ ఉద్దేశంతో యేసుని వెంబడించాడు? అది ప్రభువుకు తెలియక కాదు. అయితే లేఖనాలు నెరవేరాలి, ప్రభువు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడో అది దేవుని చిత్తం నెరవేరాలి కనుక ఆయన అలాగా అప్పగించే ముందు కూడా యోధా ఇస్కరియోతుతో ఆయన మాట ఏంటంటే, స్నేహితుడా, చెలికాడా, నువ్వు ఏదైతే చేయాలనుకున్నావు అది చేసి అని అన్నారు ఆయన. అంతే తప్ప నువ్వు ఇలాంటోడివి అలాంటోడివి అని అనలేదు. చెలికాడా అన్న మాట వాడారు తెలుగు బైబిల్లో మనం చదివినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక భక్తి జీవితంలో, మన భక్తి జీవితంలో లేక ఆధ్యాత్మిక జీవితంలో ఏ పని ఎందుకు చేస్తున్నామో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. గుడికి ఎందుకు వెళుతున్నాం, లేకపోతే బైబిల్ ఎందుకు చదువుతున్నాం, ప్రార్థన ఎందుకు చేస్తున్నాం, అసలు మన యాటిట్యూడ్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రభువుకి చాలా తేటగా తెలుసు. కనుక భక్తి జీవితంలో ఉండాల్సినది ఏంటి, భక్తి జీవితంలో ఉండకూడనిది ఏంటి, ఒక 2 విషయాలు చాలా ఉంటాయి. క్లుప్తంగా మన టైంను బట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తే మంచిదని నేను అనుకుంటున్నాను. భక్తి జీవితంలో మొట్టమొదట యథార్థత ఉండాలి, నిజాయితీ ఉండాలి, సత్యవర్తన ఖచ్చితంగా ఉండాలి. నిజాయితీ, యథార్థత, సత్యవర్తన ఇవి ఖచ్చితంగా ఉండాలి. మరి ఏమి ఉండకూడదు? వేషధారణ ఉండకూడదు, అవివేకం, బుద్ధిహీనత ఇలాంటివి ఏమీ ఉండకూడదు భక్తి జీవితంలో. అసలు వేషధారణ అనేది ప్రభుకి ఇష్టం లేనటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం. ఇది ఆయన దృష్టిలో బహు నీచమైనటువంటి ఉద్దేశాలు, తలంపులు, పనులు. కనుక దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకు ఇయ్యబడెను. ఏమి ఇవ్వబడిందండి? ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడింది. ప్రతి ఒక్కరూ ఆయనను సేవించినట్లు. కానీ ఇవన్నీ ప్రక్కన పెట్టి, దానియేలు గ్రంథం వాళ్ళకి తెలియదా, చదవలేదా? చదివారు. కానీ ఇవన్నీ ప్రక్కన పెట్టి కేవలం దీనికోసం ఆయనను వెంబడించేటువంటి ప్రయత్నం, రాజుగా చేయాలనుకున్నది, అది ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఆయనకి ఇవ్వబడిన ప్రభుత్వం ఎలాంటిదంటే శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నటికీ లయము కాదు. ఎంతమంది ప్రయత్నం చేశారండి? నియంతలు వచ్చారు, ఇంకా రకరకాల భావజాలాలు కలిగిన వారు వచ్చారు. అసలు బైబిలే ఉండకూడదని కొంతమంది, అసలు ఈ క్రైస్తవ్యం అనేది ఉండడానికి వీల్లేదు, దీన్ని కూకటి వేళ్లతో తొలగించాలని కొంతమంది, ఇలాగా చాలా ప్రయత్నాలు చాలామంది చేశారు ప్రపంచవ్యాప్తంగా. నేను భారతదేశం ఒక్కదాని గురించి మాట్లాడట్లా. కానీ అందరూ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వదు ఏంటంటే యేసుక్రీస్తు మార్గం. దాన్ని ఎవరు కూడా ఫెయిల్ చేయలేకపోయారు, అంత ముందించలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యేసయ్యను మనం ఏ దృష్టితో చూస్తున్నాం, ఏ దృక్కోణంతో ఆయనను మనం ఆరాధిస్తున్నాం, ఎలా చూడాలి, ఈ ప్రశ్న మనం వేసుకుందాం. ఎందుకంటే పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో శ్రీమంతుడు, ఆయన గురించి వాడిన మొదటి మాట ఏంటంటే శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే అసలు ఇంకా ఆయన దగ్గర లోటు లేదనమాట అండి. సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవే. ఈ జీవితానికి ఏది అవసరమో, ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అందుకనే ఆయన శ్రీమంతుడు అని పిలువబడ్డాడు పౌలు గారు. శ్రీమంతుడు, అద్వితీయుడు. అంటే
ఇక ఆయనకు ద్వితీయం లేదన్నమాట అండి. ఆయనకు పోలికలు, ఆయనతో పోల్చగలిగినవాడు, పోల్చదగినవాడు ఎవరో లేరు. నో సెకండరీ పర్సన్ లైక్ జీసస్, ఎవరో లేరు. అద్వితీయుడు, సర్వాధిపతి, అన్నిటి మీద ఆయన, రాజులకు రాజు. అక్కడ ఉన్నటువంటి మాట చదువుతున్నానండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎంత చక్కగా వర్ణించాడో చూసారా. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ మాటలు ఆ వ్రాయబడిన మూల పదంలో ఒక ముఖ్యమైన అర్థం ఏంటంటే దారి చూపువాడు. ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణంలో వెళుతున్నప్పుడు తెలియని, అర్థం కానీ, ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు వాటన్నిటిలో కూడా దారి చూపేటువంటి వాడు, ఆశీర్వాదకరంగా ఉండేటువంటి వాడు శక్తిమంతుడు. ఇది ఈ మాటల యొక్క అర్థం చెప్తున్నాను నేను. కనుక ప్రతిదీ, సమస్తం ఆయన అధికారం క్రింద ఉన్నది. మనమేమనుకుంటామంటే ప్రభుత్వాలు చేసేటువంటి వారు, లేకపోతే ప్రభుత్వాలు నడిపేటువంటి వారు ఏమనుకుంటారంటే నేనే అని అనుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, నేనే అన్నటువంటి వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారండి. కనుక నేనే అనే పదం ఎవరి జీవితంలో కూడా అది శాశ్వతం కాదు. అధికారం ఉంటుంది, ఆ అధికారం ఎంతకాలం ఉంటుంది? అధికారం ఎంతకాలం ఉంటుంది? అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలా పనులు చేసేటువంటి వారు ఉంటారు, చలాయించేవారు ఉంటారు. కానీ అది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం తర్వాత చెప్తాం కదండి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. చూస్తున్నాం మనం. ఆవేళ చరిత్రలో చూసాం గత కాలంలో, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ చరిత్రలో కూడా మనం చూస్తున్నాం ఆ విషయాన్ని. అందుకని ఆయన గురించి యెషయా గ్రంథం 11:4 ఏం రాశారంటే, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. మనం ఏంటంటే చూసిన దాన్ని బట్టే చెప్తాం, అలాగండి ఇలాగండి అని. తాను వినును దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి దీనులకు, బేదలకు లేక తీర్పు తీర్చును. నీతిని బట్టి, ఏదైతే నీతి అవుతుందో దానిని బట్టే తీర్పు తీరుస్తాడు. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, యథార్థంగా విమర్శ చేయును. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటామండి, సరైన సాక్ష్యాధారాలు లేవు కనుక కేసు కొట్టేసామంటారు. హత్య జరిగింది, అక్కడ శవం ఉంది, పలానా వాళ్ళు చేశారని ఎఫ్ఐఆర్లో రాశారు, కోర్టుకు వెళ్ళింది. కొంతకాలం ఈ ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కొంతకాలం ఉంటారు, బెయిల్ మీద బయటకు వస్తారు, అంత బాగుంది. జడ్జిమెంట్ జరిగి వచ్చేటప్పటికి సరైన ఆధారాలు చూపించలేకపోయారు కనుక కేసు కొట్టేసామంటారు. మరి హత్య ఎవరు చేశారు? హత్య చేయకపోతే అక్కడ శవం లేదు కదా. అది మన చట్టం యొక్క పరిస్థితి. మనదే కదండి, ప్రపంచ దేశాల్లో చట్టం యొక్క పరిస్థితి అది. కానీ ఆయన ఏమంటాడంటే యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును. చేతిలో ఉన్న దండం కదండి, నోటి మాటతో ఆయన లోకానికి తీర్పు తీరుస్తారు. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. తన పెదవుల ఊపిరి చేత, ఈ నోట్లోంచి ఒక మాట వస్తే చాలు. మెనే టెకేలు ఫార్సిన్ అని గోడ మీద ఒక రాత కనపడింది. కంగారు పడ్డాడు, అర్థం తెలియలేదు. సరే ఎవరెవరినో పిలిచాడు, చెప్పలేదు. చివరికి దానియేలుని తీసుకొచ్చారు, ఆయన చెప్పాడు, రాజా నిన్ను త్రాసులో వేసి తోచగా నీవు తేలిపోయావు. ఫినిష్. ఏమైంది మనకు తెలుసు, తర్వాత జరిగిన సంఘటన. కనుక తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. మీకా గ్రంథం 5:15 నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును, ఇదే యెహోవా వాక్కు. ఆయన ఎంత చక్కగా నా మాట ఆలకించని జనులకు నేను అత్యాగ్రహం తెచ్చుకొని వారికి ప్రతీకారం చేస్తాను. అత్యాగ్రహం అంటే ఆ ఆగ్రహమే తట్టుకోలేం, ఇక అత్యాగ్రహం వస్తే. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, ఆయనను వెంబడిస్తున్నప్పుడు, ఆయనను పూజిస్తున్నప్పుడు, ఆయన బిడ్డలుగా ఉండడానికి మనం అంగీకరించినప్పుడు, లేకపోతే విశ్వాసులమని పిలువబడుతున్నప్పుడు ఏ ఉద్దేశంతో క్రీస్తును మనం వెంబడిస్తున్నాం? నా ఉద్దేశం సరి అయినదా కాదా? కేవలం
ఆపద మొక్కులతోనే సరిపెట్టుకుంటున్నామా, లేకపోతే హృదయపూర్వకంగా ఆయనను మనం అంగీకరిస్తున్నామా అనే దాని మీద మనసు పెట్టాలని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకా ఆయన శక్తి గురించి పేతురు గారు మొదటి పత్రికలో ఏం రాశారంటే 3వ అధ్యాయం 22వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఏం రాశారంటే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై, దూతలు, అధికారులు, శక్తులు పరలోకంలో ఉన్నాయి, ఇవన్నీ వీటన్నిటి మీద కూడా అధికారము పొందినవాడే దేవుని కుడి పార్శ్వమందు ఉన్నాడు. అది ఆయన బలం. తేలికగా తీసుకుని ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు వందనాలు ప్రభు అంటే సరిపోదండి. లేకపోతే ఒక ఊత పదంగా దేవునికి స్తోత్రం హల్లెలూయా అనే మాట అంటే సరిపోదండి. అక్కడ కూడా మనం ఇబ్బందులకు వెళ్తామేమో నాకు భయంగా ఉంటుంది. యెహోవా నామమును వ్యర్థంగా వాడొద్దని చెప్పారు. వ్యర్థంగా ఎవరు వాడతారో వారిని దోషులుగా ఎంచుతానని చెప్పాడు ఆయన. కనుక తేలికగా ఆ పదాన్ని వాడొద్దు. దేవునికి స్తోత్రం హల్లెలూయా యేసయ్య అనే పదాలు ఊత పదం కాదు, అది ఊత పదంగా ఉండొద్దు. నేను మళ్ళా చెప్తున్నాను, నీవు ఆ పదం పలికినప్పుడు అది హృదయంలో నుంచి రావాలి. దేవునికి స్తోత్రం అని నువ్వు చెప్తున్నప్పుడు దేనికి చెప్తున్నావు, అది నీ హృదయంలోంచి రావాలి. జ్ఞాపకం చేసుకో. ఇంకా చెప్తాడు ప్రకటన 1:5లో, నమ్మకమైన సాక్షి. నమ్మకమైన సాక్షి, దొంగ సాక్షి కాదు ఆయన. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు ఆయనే ప్రథముడు, భూపతులకు అధిపతి. నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతి. అందుకనే చాలామంది బయలుదేరారు. చాలా రకాలుగా క్రైస్తవ్యాన్ని అణగదొరకాలని, పారద్రోలాలని, అసలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, మనం చూస్తున్నామండి, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళని ఎంత క్రూరంగా హింసిస్తున్నారో, వాళ్ళ కంఠాలు ఎంత తేలికగా తెగ్గొస్తున్నారో, అగ్ని చేత కాల్చేస్తున్నారో, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ప్రియులరా. అందుచేత యేసును వెంబడించడంలో కష్టాలు ఉన్నాయి కదా అని పక్కదారిలోకి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. లేకపోతే పైకి అలాగని అవసరం వచ్చినప్పుడు పర్లేదులేండి, ఇంతవరకు ఉన్నాను కదా, ఇప్పుడు ఏదో ఇలా పోతానులేండి, ఎందుకంటే తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు అన్నారు కదా, అలా పోతానండి అనే తీర్మానం చేసుకోవద్దు. నీ హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆయన అన్నిటినీ కనిపెట్టేటువంటి వాడు. ప్రారంభంలో చెప్పాను ఈ మాట మీకు నేను. భక్తి జీవితంలో యథార్థత, నిజాయితీ, సత్యవర్తన అనే మాటలు చెప్పాను చూసారా, లేదా వేషధారణ, అవివేకం, బుద్ధిహీనత అనే మాటలు చెప్పాను. ఇవన్నీ కూడా ఆయన చూసేవాడు. అందుకనే ఆయన గురించి ప్రకటన గ్రంథంలో ఏమంటే, అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. ఏమండి, ఒక వ్యక్తి యొక్క భక్తి ఎలా ఉందో ఈ అగ్ని పరీక్షిస్తుందని చాలా తేటగా బైబిల్లో మనం చదువుతాం. ఎన్ని వెలగల రాళ్ళు, వెండి, బంగారం, అలాగే కర్ర, కొయ్యకాలు, గడ్డి, ఇవన్నీ ఉన్నాయి. అగ్ని పరీక్షించినప్పుడు ఈ గడ్డి, కొయ్యకాలు, కర్ర కాలిపోతాయి. బంగారం, వెండి, వెలగల రాళ్ళు నిలబడతాయి. కనుక మన భక్తి జీవితం ఎలా ఉంది? అందుకనే అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. ఆయన అణువణువున పరిశీలిస్తాడు మనల్ని. ముమ్మారు బొంకాడు సిలువ వేయబడడానికి క్రీస్తు ముందు. ఆయనేమో పిలాతు దగ్గర నిలబడున్నాడు, సమస్తమైన శిక్ష అనుభవిస్తూ, తల మీద ముండ్ల కిరీటం, ఒంటి మీద అరణ్య వస్త్రాలు, చేతిలో ఒక రెలికర్ర, దేహం అంతా రక్తశక్తం అయిపోయింది. అప్పటికే కొరడా దెబ్బలతో వీపంతా చిట్లిపోయింది. ఈయన కూడా గుంపులో ఉన్నాడు అంటుంది ఒక చిన్నది. నేను ఎరగనన్నాడు. మళ్ళా 3 సార్లు బొంకాడు. యోహాను సువార్త చివరి అధ్యాయంలో 3 సార్లు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను కుమారుడు అయిన సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు. అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నాను. 3వసారి అడిగేటప్పటికీ అప్పుడు అంటాడు పేతురు, ప్రభువా సమస్తమును ఎరిగిన వాడవు. 21:7 యోహాను సువార్తలో 21 అధ్యాయం 7 వచనంలో, ప్రభువా సమస్తమును ఎరిగిన వాడవు,
నేను నిన్ను ప్రేమించుచున్నానో లేదో నీవే ఎరుగుదువు. ఆ మాట చెప్పగలమండి? ప్రభువా, సమస్తం నీకు తెలుసు, నీ కన్నులకు మరుగైండేది ఏది లేదు, కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదో నీకే తెలుసు అని ధీమాగా చెప్పగలమా పేతురులాగా? అందుకనే పౌలు గారిని పేతురు గారిని ఒకే టైంలో రోమా పట్టణంలో బందీలుగా ఉంచారు. పౌలు గారికి శిరచ్ఛేదనం, పేతురు గారికి శిలువ మరణం. ఎందుకంటే పౌలు గారు రోమ పౌరసత్వం కొనుక్కున్నాడు కనుక ఆయన రోమియుడికి సిలువ వేయడానికి లేదు కనుక ఆయనకి శిరచ్ఛేదనం పెట్టారు. ఈయనక యూదులుగా ఉన్నాడు కనుక ఈయనకి సిలువ వేయమన్నారు. తీరా దగ్గరకు వచ్చాక పేతురు గారు అన్న మాట ఏంటి తెలుసా? నా ప్రభువుని వేసినట్టుగా సిలువ వేయడానికి నాకు అర్హత లేదండి, నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని చెప్పి అలాగూ సిలువ వేయించుకుని తన ప్రాణాన్ని విడిచిపెట్టాడని మనం ఇతర గ్రంథాల్లో చదువుతున్నామండి, చరిత్ర గ్రంథాల్లో చదువుతున్నాం. ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానో లేదో నీవే ఎరుగుతావు. ప్రియులారా, ఎందుకు వీళ్ళు రాజుగా చేయాలనుకున్నారంటే ఆహారం కొరకు. ఇప్పుడు 2 రకాల ఆహారాలు మన ముందున్నాయి. ఒకటి క్షయమైన ఆహారం, 2 అక్షయమైన అంటే నాశనమయ్యే ఆహారం ఒకటి ఉంది, నాశనం కాని ఆహారం ఒకటి ఉంది. దేని కొరకు ప్రోకలాడుతున్నాం? జీవాహారము నేనే అని అన్నారు ప్రభు. ఈ ఆహారాన్ని తిని ఈ రక్తాన్ని త్రాగిన వాడే జీవిస్తాడు అని చెప్పినప్పుడు చాలామంది అబ్బాబా ఇది కఠినమైన మాట అండి, ఇది ఎవరు సహించగలరు, ఇదేంటి ఇలా చెప్తున్నాడు ఈయన, మేమేమైనా నరమాంస భక్షకులమా అని అనుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి రాలేదటండి ఆ గుంపు. ప్రభు అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఆ 12 మందిని అడిగారు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అన్నాడు పేతురు గారు. అంచేత క్షయమైన ఆహారం ఉంది, అక్షయమైన నాశనం కాని ఆహారం ఉంది. ఏది కావాలి, ఏది కోరుకుంటున్నాం? ఓకే, ఇక్కడ బ్రతకడానికి ఆహారం కావాలి, కానీ ఈ ఆహారం తిన్నవారు ఏదో ఒక రోజు చనిపోతున్నారు. మంచి ఆహారం తిన్నవారు చనిపోతున్నారు, బలమైన ఆహారం తిన్నవారు చనిపోతున్నారు, ప్రత్యేకమైన ఆహారం తిన్నవారు చనిపోతున్నారు. ఏదో చిన్న జీవితాన్ని జీవిస్తూ ఆ గంజినీళ్ళు తాగిన వాళ్ళు కూడా చనిపోతున్నారు. కానీ యేసయ్య వలన వచ్చే జీవాహారం భుజించిన వాడికి మరణం లేదు. కనుక క్షయమైన ఆహారం కావాలా, అక్షయమైన ఆహారం కావాలా? క్షయమైన ఆహారం కోరుకుంటే నీలో ఉన్న ఆత్మకు సంతోషం లేదని బైబిల్ క్లియర్గా చెప్తా ఉంది. మనలో ఉన్న ఆత్మను మనం అలక్ష్యం చేస్తున్నాం అన్నమాట. అంచేత మనలో ఉన్న ఆత్మ మనం లక్ష్యం చేయాలి అంటే అక్షయమైన ఆహారం కొరకు మనం ప్రాకులాడాలి. కనుక ఆయన రాజుగా చేయొద్దని ఆయన అనటలేదు. దేనికోసం చేద్దాం అనుకున్నావు రాజుగా? దేనికోసం యేసుని ఆరాధిస్తున్నావు? సాధారణంగా బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, లేకపోతే వివాహం అయిన తర్వాత బిడ్డలు పుట్టాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఇవన్నీ నెరవేరుతాయని కొన్ని బోధలు వింటూ ఉంటాం మనం. అందుకోసం వెళదామా? కొంచెం మనం ఆలోచించాలి. ఎందుకంటే 2 మాటలు ఉన్నాయండి, కాలానుగుణం, లోకానుసారం. కాలానుగుణం, లోకానుసారం. అబ్బాబే మరి అలా చేయకపోతే ఎలాగండి, అలా ఉండకపోతే ఎలాగండి? కనుక మనం మరి దీన్ని మనం అందరూ అలాగే వెళ్తున్నారు కదండి, ఆ దారిలో మనం వెళ్ళకపోతే ఏమైనా నష్టం వచ్చేద్దేమో కదా. లోకానుసారం, అలాగే కాలానుగుణం. ఇగో ఈ మే నెల అయిపోయిన తర్వాత నెమ్మదిగా అది తెలుగు మాసాల్లో ఆషాఢ మాసం వస్తుంది. ఇక ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా పెళ్ళైన వారికి ఉండే ఇబ్బందులు ఏంటో, కష్టాలు ఏంటో మనకు తెలుసు. ఎందుకు ఏంటంటే బేబే లేదండి అలా చేయకపోతే ఎలాగండి, అల్లుడు గారు అత్తగారింటికి రాకూడదండి, ఆషాఢ మాసం. నీకు లోకానుసారం కావాలా, కాలానుగుణం కావాలా, లేదా నిత్యత్వం కావాలా? ఎప్పటికీ నాశనం కానీ ఒక శ్రేష్టమైన జీవితం ప్రభు అక్కడ మనకు సిద్ధపరిచారు, అది కావాలా? కనుక ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు మన నుండి ఏం కోరుతున్నాడంటే, ఒకప్పుడు నువ్వు ఇలాగే ఉన్నావు, ఎందుకంటే ఆ కాలానుగుణం, లోకానుసారం ఇలాగే నువ్వు కొనసాగుతూ ఉన్నావు. అయితే నీలో ఒకటి ఉంటే తప్ప నువ్వు నిత్యత్వాన్ని పొందలేవు. అదేంటంటే మారు మనసు. నీ ప్రస్తుత పరిస్థితిని గురించి నువ్వు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందితేనే తప్ప నీవు అనుకున్న గమ్యాన్ని నువ్వు చేరలేవని ప్రభు చాలా క్లియర్గా ఆయన చెప్తా ఉన్నారండి. రోమా పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుని అనుగ్రహము
మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఈ కాలానుగుణంగా లోకానుసారంగా నువ్వు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇదిగో దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటున్నాం, ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని కూడా మనం తృణీకరించినట్టే. ఏ పరిస్థితిలో ఉన్నామండి మనం? ఎందుకు ఆయనకి రెండో రాకడ ఇంకా రావట్లేదు? బైబిల్ చెప్పింది ఆదిమ శిష్యులు అపోస్తల కార్యాల్లో ఇంకా ఆయన వచ్చేస్తారనుకుని అన్ని పనులు మానేసి ఆస్తులు అమ్మేసి ఆయన పూజించే బిడ్డలుగా వెంబడించే బిడ్డలుగా ఉన్నారు, మంచిదే. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన రాలేదు కదా, 2000 సంవత్సరాలు దాటిపోయింది కదా. ఎందుకంటారంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పేతురు గారు క్లియర్గా చెప్తారు, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్ఛయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు ఆయన ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు? ఆయనకి రెండవ రాకడ ఎందుకు రావట్లేదంటే మనం మారు మనసు పొందాలి, నశించకూడదు, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అంచేత క్రీస్తును ఎందుకు వెంబడిస్తున్నాం, దేని కొరకు వెంబడిస్తున్నాం? ఒక ప్రశ్న వేసుకుని సమాధానం వెతుకుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఇగో ఈరోజు వీక్షించిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీ వాక్యంతో మా హృదయాన్ని మీరు తాకినందుకు మీకు వందనాలు. నిజమే తండ్రి, నిన్ను మేము రక్షకుడిగా అంగీకరిస్తున్నామా, లేక ఇహలోక సంబంధమైన మా అవసరాలు తీర్చుకోవడం కోసం నిన్ను వెంబడిస్తున్నామా? ఓ ప్రశ్న వేసుకునే అవకాశం మాకు ఇచ్చావు, నీకు వందనాలు. మీరు నేర్పిన పాఠం కొరకే వందనాలు. కనుక నా తండ్రి, మీరు ఆలస్యం చేస్తున్నారు ఎందుకంటే ఇంకా మేము మారు మనసు పొందాలని, మారు మనసు పొంది మా జీవితాలు మార్చుకుని దిద్దుకుని నీ రక్షణ భాగ్యం పొందడం కోసం మీరు మాకు ఇంకొక అవకాశం ఇచ్చారని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారంగా వెళ్ళడానికి కృప దయచేయి. వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటిని కూడా దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క చదువుల్లో తోడుగా ఉండి ముందుకు నడిపించండి. అలాగే ఇగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారి కొరకు వందనాలు. వారు ఏ మంచి కోర్సెస్లో జాయిన్ అవ్వాలో, లేకపోతే ఏ ఉద్యోగ అవకాశాలు వారు పొందగలరో వాటిని నిరీక్షిస్తూ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వారికి మంచి ఫలితాలు దయచేయండి. వారి ఆశ కోరిక మీరు తీర్చండి నాయన. వ్యాధి బాధలు, బలహీనతలు, అనారోగ్యం, సమస్య, చికాకులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, వేదన, దుఃఖంతో ఉన్నవారు, కన్నీటితో ఉన్నవారు ఉన్నారు తండ్రి. వారందరికీ ఎలాంటి ఉపశమనం దయచేయాలో అది దయచేయి నాయన. అలాగే నా తండ్రి, విదేశాల్లో ఉండే మా బిడ్డల కుటుంబాలను కూడా దీవించండి. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యులను కనికరించు నాయన. ఇగో కాలం మారి వర్షకాలంలో మేము ప్రవేశిస్తున్నాం తండ్రి. దానివల్ల ఎదురయ్యేటువంటి చిన్న చిన్న బలహీనతలు, వ్యాధి బాధల్లో మీ కాపుదల దయచేయండి. ఒకవేళ ఎవరైనా అలాంటి చిక్కుల్లో ఉంటే స్వస్థత దయచేయండి. మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించండి. మా నాయకులు, పరిపాలకులు, అధికారులు వీరందరిపై నీ కృప కుమ్మరించండి. శాంతి సమాధానాలతో నింపుమని మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు మీ దూతల కాపుదల మా అందరికీ ప్రసాదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానమే కలుగునుగాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.